సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవురా బాబోయ్. ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు అచ్చు థ్రిల్లర్ మూవీస్ లాగే ఉన్నాయి. మన ఇంట్లో గొడవలే మనం తేల్చుకోలేం, ఇక పక్కింట్లో గొడవ మనకెందుకులే అని లైట్ తీసుకుంటాం. కానీ ఆ పక్కింట్లోనే ఓ పెద్ద బాంబు పేలితే ఆ సెగలు మన ఇంటికి కూడా ఖచ్చితంగా తగులుతాయి గదా. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతోంది. హిస్టరీ మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉంది. అచ్చం 1971లో ఒక దేశం రెండు ముక్కలైనప్పుడు ఎలా జరిగిందో అచ్చం అలా లక్షల మంది ఇల్లు వాకిలి వదిలి రోడ్డున పడ్డారు. అప్పుడు మన భారతదేశమే ఒక కొత్త దేశానికి అంటే బంగ్లాదేశ్కి ఊపిరిపోసింది. కాని ఈసారి స్టోరీలో యాక్టర్లు వేరు, సీన్ వేరు. గేమ్లోకి ఒక కొత్త పేరు, ఒక కొత్త గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. దాని పేరే అరకాన్ ఆర్మీ. ఇదో పెద్ద సంస్థ. మొదట మయన్మార్ సరిహద్దులో తమకంటూ ఓ గుర్తింపు కోసం, తమ స్వాతంత్ర్యం కోసం పోరాటం మొదలుపెట్టింది. కాని ఇప్పుడు వాళ్ళు తమ సొంత స్వేచ్ఛ కోసమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని, ఆ మ్యాప్నే మార్చేయాలని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఇప్పటికే మయన్మార్లోని రాఖైన్ రాష్ట్రంలో చాలా పెద్ద భాగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ల కన్ను దేనిమీద పడిందో తెలుసా? మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు మీద. ఇక్కడే అసలు సిసలైన స్టోరీ మొదలవుతోంది. ఇదో చిన్న నిప్పురవ్వలాంటిది, కాని ఒక్కసారి అంటుకుంటే మొత్తం దక్షిణాసియానే బూడిద చేసేయగలదు. మొన్నటి వరకు మన ఇండియా మీద గట్టిగానే వ్యతిరేక గళం వినిపించిన బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్వినవాడే ఇప్పుడు సాయం కోసం చేయిచాస్తున్నట్టు ఉంది వాళ్ల పరిస్థితి. ఇప్పుడు మన ఇండియా వైపే దీనంగా చూస్తోంది. కాని ఇండియా మళ్లీ ఒకసారి పెద్దనలా మారి స్వేచ్ఛ కోసం దారి చూపే శక్తిగా నిలబడుతుందా, లేక ఈసారి స్టోరీ వేరేలా ఉంటుందా? అసలు ఈ మొత్తం స్టోరీ ఎక్కడ మొదలైందో అర్థం చేసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు ఇదంతా 2021లో మయన్మార్లో సైన్యం అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని లాక్కోవడంతో స్టార్టైంది. ప్రజలు ఎన్నుకున్న ఆంగ్ సాన్ సూకీని జైల్లో పడేశారు. ఆ రోజు నుండి ఆ దేశం దేశంలా లేదు, ఒక కురుక్షేత్రంలా తయారైంది. అక్కడి వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. సమాజంలో మనుషుల మధ్య ద్వేషం, భయం పెరిగిపోయాయి. ఇలాంటి భయంకరమైన వాతావరణంలోనే ఈ అరకాన్ ఆర్మీ పుట్టుకొచ్చింది. మొదట్లో రాఖైన్ రాష్ట్రంలోని బౌద్ధుల హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నామని చెప్పింది. దీని లీడర్ పేరు తున్మ్యాత్ నయంగ్. ఆ టైంలో ఈ చిన్న గొడవ కాస్త కొన్నేళ్లలో మయన్మార్కే అతిపెద్ద తలనొప్పిగా, తీరని సమస్యగా మారుతుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. ఈరోజు పరిస్థితేంటంటే వాళ్లు రాఖైన్ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఏకంగా 15 జిల్లాలను తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఒకప్పుడు పవర్ఫుల్ అని చెప్పుకున్న మయన్మార్ సైన్యం ఇప్పుడు ప్రాణభయంతో పారిపోతోంది. వాళ్ల పెద్ద పెద్ద మిలిటరీ బేసులు ఇప్పుడు పాడుబడిని దిబ్బల్లా, దెయ్యాల కొంపల్లా మిగిలిపోయాయి. ఈ మంట ఇప్పుడు బంగ్లాదేశ్లోని సామాజిక పరిస్థితి మీద దెబ్బకొట్టడమే కాకుండా మన ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో అంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా టెన్షన్ పెంచేసింది. మొదట్లో ఈ తిరుగుబాటు గ్యాంగ్ను కొన్ని నెలల్లోనే నలిపేస్తారని, తొక్కేస్తారని జనాలనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. అరకాన్ ఆర్మీ ఏకంగా తమను తాము ఒక కొత్త దేశంగా ప్రకటించుకోవడానికి రెడీ అవుతోంది. నిజంగా ఇది జరిగితే 1971 బంగ్లాదేశ్ పుట్టుక తరువాత మన మ్యాప్లో ఇదే అతిపెద్ద మార్పు అవుతుంది. చాలా రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే అరకాన్ ఆర్మీ సైలెంట్గా ఎవరికీ తెలియకుండా బంగ్లాదేశ్ లోపలికి దాదాపు 100 కిలోమీటర్లు చొచ్చుకొచ్చేసింది. ఢాకాలో కూర్చున్న ప్రభుత్వం ఈ నిజాన్ని బయటకు ఒప్పుకోవడం లేదు. అబ్బే అలాంటిదేం లేదు అని కవర్ చేస్తోంది. కానీ శాటిలైట్ ఫోటోలు అబద్ధం లేపవు కదా. కాక్స్ బజార్ నాఫ్ నది చుట్టుపక్కల ప్రాంతం ఇప్పుడు నిప్పుల మీద కూర్చున్నట్టు టెన్షన్తో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి ఎలా జరిగిందో ఆలోచించండి. ఇదంతా అనుకోకుండా జరిగిందా, లేకపోతే దీని వెనకేదైనా పెద్ద స్కెచ్, లోతైన కుట్ర ఉందా? నిజానికి కొన్ని ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం మొత్తానికి అమెరికా ఒక రీజనల్ బ్యాలెన్స్ ప్లాన్ గీసింది. ఆ ప్లాన్ ఏంటంటే మయన్మార్, బంగ్లాదేశ్ భాగాలను కొన్నింటిని కలిపి ఒక కొత్త దేశాన్ని సృష్టించాలి. ఎందుకు? అలా చేస్తే ఇండియా, చైనా రెండింటి పట్టు ఇక్కడ బలహీనపడుతుంది. వాళ్ల గేమ్లు సాగవు. ఆ టైంలో మన ఇండియా దౌత్యం చాలా బలంగా ఉండడం, బంగ్లాదేశ్లో మనకు ఫ్రెండ్ అయిన షేక్ హసీనా పవర్లో ఉండడంతో ఆ ప్లాన్ను ఫైలల్లో మూసి పక్కన పడేశారు. కాని ఇప్పుడు ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అక్కడ కొత్త యూనస్ ప్రభుత్వం వచ్చింది, చుట్టూ గందరగోళముంది. అందుకే పాతర్లో ఉన్న పామును బయటకు తీసినట్టు ఎవరో ఆ పాత ఫైలును మళ్లీ దుమ్ము దులిపి బయటకు తీసినట్లు అనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇండియాకు చాలా కష్టంగా, ముందు నుయ్యి వెనుక గుయ్యిలాగా తయారైంది. ఒకవైపు హ్యూమన్ క్రైసిస్, వేలాది మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండియా వైపు పరుగులు పెడుతున్నారు. మరోవైపు మనకిది భలే స్ట్రాటజిక్ అవకాశం. అదేంటంటే ఇండియాకు మయన్మార్లోని సిట్వే పోర్ట్ ఉంది. ఇది మనకు చాలా ముఖ్యం. దానికోసం మనం కోట్లకు కోట్లు, బిలియన్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం. అది మామూలు పోర్టు కాదు, అది కలదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. మన ఈశాన్య రాష్ట్రాలకు అంటే మిజోరాం లాంటి ప్రాంతాలకు సముద్రదారి లేకపోవడంతో ఈ పోర్టు ద్వారా వాళ్లను ప్రపంచంతో కనెక్ట్ చెయ్యాలని మన ప్లాను. పాకిస్తాన్కు చైనా కట్టించిన గ్వాదర్ పోర్టు ఎంత ముఖ్యమో ఇండియాకు ఈ సిట్వే పోర్ట్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఒకవేళ ఈ రఖైన్ రాష్ట్రం నుండి అరకాన్ అనే కొత్త దేశం పుడితే ఇండియా సరైన టైంలో అరకాన్ ఆర్మీతో మంచి సంబంధాలు పెట్టుకోకపోతే మన పెట్టుబడి మొత్తం గోవిందా గోవిందానైనట్టే, బూడిదిలో పూసిన పన్నీరవుతుంది. కాని అదే టైంలో
మనం తెలివిగా వాళ్లతో దోస్తీ చేస్తే ఆ పోర్ట్ మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇంకోవైపు బంగ్లాదేశ్ ఏం చేస్తుందో తెలుసా? వాళ్ల ఓవర్ యాక్షన్తో ఇప్పుడు టర్కీ పాకిస్తాన్ నుండి సాయం అడగాలని చూస్తోంది. బంగ్లాదేశ్ టర్కీ నుండి ట్యాంకులను, పాకిస్తాన్ నుండి ఆయుధాలను కొనడం మొదలుపెట్టింది. కాని ఇక్కడే పెద్ద జోకుంది. వీళ్లకే దిక్కులేదు, వీళ్లు వచ్చి వేరే వాళ్లను ఉద్ధరిస్తారా అన్నట్టుంది వాళ్ల పరిస్థితి. పాకిస్తాన్ దగ్గర వాళ్ల సొంత యుద్ధ విమానాలు నడపడానికి కనీసం డీజర్, పెట్రోల్ కూడా లేదు. ఇక టర్కీ ఏమో తన సొంత గొడవలను దాటుకోలేకపోతోంది. ఇలాంటి పరిస్థితిలో బంగ్లాదేశ్ ఆశలు కేవలం కాగితం మీద రాతల్లాగే మిగిలిపోతాయి. ఇండియాకు ఈ మొత్తం పరిస్థితి ఒక పెద్ద డిప్లొమాటిక్ పరీక్ష లాంటిది. సైలెంట్గా ఉందామా లేక ఒకవైపు నిలబడదామా అని తేల్చుకోవాలి. ఎందుకంటే ఇండియా సరైన టైంలో సరైన అడుగు వేస్తే కొత్తగా ఏర్పడే ఈ దేశం ఇండియాకు మంచి స్నేహితుడిగా మారవచ్చు. ఇండియాకు ఇది కేవలం డిప్లొమసీ మాత్రమే కాదు, చరిత్ర మళ్లీ రిపీట్ కావడం. 1971లో ఇండియా ఒక కొత్త దేశాన్ని సృష్టించింది. ఇప్పుడు 2025లో మళ్లీ అలాంటి పరిస్థితే మన ఇంటి ముందు ఎదురయ్యింది. తేడా ఏంటంటే ఈసారి తుపాకులు కాదు, మెదడు కావాలి, చాణక్య నీతి కావాలి. అరకాన్ ఆర్మీ ఇప్పుడు వాళ్ల సొంత జెండా, రాజ్యాంగం, ప్రభుత్వం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటోంది. వాళ్లు బంగ్లాదేశ్ లోపల చాలా చిన్న గ్రామాల్లో తమ జెండాలను కూడా ఎగరేశారు. వాళ్ల సపోర్టర్లు సోషల్ మీడియాలో మేము మా భూమిని విడిపించుకుంటాం అని పోస్టులు పెడుతున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ పేపర్లో ఇండియా ఇంటి ముందు కొత్త యుద్ధం జరుగుతోంది, ఢిల్లీ ఇకపై చూస్తూ కూర్చోదు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ఇండియా అందుకే సైలెంట్గా ఒక సీక్రెట్ మిషన్ను పంపింది. ఆ టీం మయన్మార్, అరకాన్ ప్రాంతానికి వెళ్ళింది. ఎందుకు? వాళ్లతో ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవచ్చా? వాళ్ల ప్లాన్ ఏంటి అని తెలుసుకోవడానికి. ఇండియా గనక ముందడుగు వేస్తే ఆ కొత్త దేశం ఇండియాకు ఆర్థికంగా, స్ట్రాటజిక్గా పెద్ద పార్ట్నర్ కావచ్చు. ఇప్పుడు ఈ ఫీల్డ్లో 3 పెద్ద ప్లేయర్లు ఉన్నారు: ఇండియా, చైనా, అమెరికా. ఈ 3 దేశాల కన్ను రఖైన్ అనే చిన్న భూభాగం పైనే ఉంది. ఎందుకంటే ఇండియాకు చాలా కీలకమైన సిట్వే పోర్ట్ ఇక్కడే ఉంది. చైనాకు కూడా ఇక్కడ క్యుక్ఫ్యూ అనే పెద్ద పోర్ట్ ఉంది. ఇది వాళ్లకు బంగాళాఖాతంలోకి డైరెక్ట్ ఎంట్రీ. మలక్కా జలసంధిని చుట్టివెళ్లకుండా డైరెక్ట్గా ఇండియన్ ఓషన్లోకి రావడానికి ఇది వాళ్లకు గోల్డెన్ టికెట్. అందుకే వాళ్లు మయన్మార్ సైన్యానికి డబ్బు మూటలు పంపుతూ అరకాన్ ఆర్మీని తొక్కేయాలని చూస్తున్నారు. ఇక అమెరికా, చైనా ఇక్కడ పెత్తనం చేయడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే వాళ్లు తమ ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో భాగంగా ఈ గేమ్ను ఆడుతున్నారు. చూశారా? ఒక చిన్న భూభాగం ఇప్పుడు 3 పెద్దన్నల మధ్య చదరంగం బోర్డులా మారిపోయింది. ఇది బంగ్లాదేశ్ మయన్మార్ యుద్ధం కాదు, అంతకంటే పెద్ద గ్రేట్ గేమ్. ఢాకాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎందుకంటే షేక్ హసీనా తర్వాత వచ్చిన ప్రస్తుత యూనస్ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదు. లోపల పరిస్థితి రోజురోజుకి కుళ్ళిపోతోంది. నిరుద్యోగం తలకెక్కింది. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. లా అండ్ ఆర్డర్ అనే మాటే లేదు. నగరం బయట చూస్తే తిరుగుబాటు జరిగినట్టే ఉంది. జనాలు రోడ్ల మీదకుమొచ్చి మాకు భద్రత కావాలి, మాకు సమాధానాలు కావాలి అని అరుస్తున్నారు. కాని యూనస్ ప్రభుత్వం దగ్గర సమాధానాలే లేవు. ఇదే టైంలో ఇండియా ఎవరు ఊహించని అడుగు వేసింది. ఢిల్లీ నుండి ఢాకాకు మెసేజ్ చాలా క్లియర్గా వెళ్ళింది: బంగ్లాదేశ్కు శాంతి కావాలంటే మీ ఓవర్ యాక్షన్ ఆపి అరకాన్ సంక్షోభంపై ఇండియాతో కలిసి ఒక ప్లాన్ రెడీ చేయాలి. దీనర్థమేంటంటే ఇండియా ఇకపై కేవలం మధ్యవర్తిగా ఉండాలనుకోవటం లేదు, నిర్ణయం తీసుకునే డ్రైవింగ్ సీట్లో ఉండాలని కోరుకుంటోంది. మనం మాటలు చెప్పడమే కాదు, చేతంలో కూడా చూపిస్తున్నాం. ఇండియన్ నేవీ తన యుద్ధనౌకలను, ముఖ్యంగా ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ కమోటాలను బంగాళాఖాతంలో మోహరించింది. ఇంతలో అరకాన్ ఆర్మీ చీఫ్ తున్మియాన్, మేము ఇండియాను గౌరవిస్తాము, ఇండియా కోరుకుంటే మనం మంచి స్నేహితులుగా మారవచ్చు అని ఒక వీడియోను విడుదల చేశాడు. ఈ ఒక్క స్టేట్మెంట్ ఆసియా మొత్తం హెడ్లైన్స్లో నిలిచింది. బంగ్లాదేశ్ పేపర్లు అసలు ఇండియా ఎవరివైపు ఉంది, మాకు ఏమీ అర్థం కావటం లేదు అని తలలు పట్టుకున్నాయి. నిజానికి ఇండియా ఈ గేమ్ను 2 వైపులా అర్థం చేసుకుంది. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టుగా చాలా తెలివిగా ఆడుతోంది. ఇది పైకి ఎవరితోనూ కలిసి ఉన్నట్టు చూపించుకోవటం లేదు, కానీ ప్రతి కదలిక తన చేతుల్లోనే ఉండేలా చూసుకుంటోంది. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం అరకాన్ ఆర్మీ రాబోయే 6 నెలల్లో మయన్మార్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న మొత్తం దక్షిణ భాగాన్ని స్వాధీనం చేసుకోగలదు. ఇది జరిగితే బంగాళాఖాతం ఒడ్డున ఒక కొత్త దేశం పుట్టినట్టే. అందుకే ఇండియా అరకాన్ ఆర్మీతో లిమిటెడ్గా టచ్లో ఉంది, కొన్ని పరిమిత సంబంధాలను కొనసాగిస్తోంది. ఎందుకంటే రేపు ఆ కొత్త దేశం ఏర్పడినప్పుడు అది మనకు శత్రువుగా కాకుండా మంచి స్నేహితుడుగా మారాలి. ఈ మొత్తం విషయంలో ఇండియా స్ట్రాటజీ చాలా స్పష్టంగా ఉంది. ఈ ప్రాంతానికి శాంతి, స్థిరత్వాన్ని ఎవరు తీసుకువస్తారో వాళ్లే మన పార్ట్నర్. ఈ ప్లాన్ ఇప్పటికే పనిచేయడం మొదలుపెట్టింది. అరకాన్ ఆర్మీ ఇండియాతో కొన్ని ఆర్థిక ఒప్పందాలపై సంతకం చేసింది. మన సిట్వే పోర్ట్ ఇప్పుడు ఇండియన్ కంపెనీల నియంత్రణలో ఉంది. ఇండియా అరకాన్కు కరెంటు, విద్య, వ్యాపార సహాయాన్ని కూడా అందిస్తోంది. ఈ మొత్తం విషయంలో మనల్ని దెబ్బతీయాలన్న చైనా కుట్ర, వాళ్ల ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. ఈ మొత్తం ఇన్స్టెంట్ సౌత్ ఏషియా పొలిటికల్ సీన్ను మాత్రమే కాకుండా మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంతం యొక్క భద్రతా సమతుల్యతను కూడా మార్చే శక్తిని కలిగి ఉంది. అరకాన్ ఆర్మీ నిజంగానే ఒక కొత్త దేశంగా ఉద్భవించినట్లయితే అది ఇండియా, చైనా, యునైటెడ్ స్టేట్స్ల మధ్య ఒక కొత్త పవర్ బ్యాలెన్స్ సెంటర్గా మారవచ్చు.
ఇది ఇండియాకు ఒక అద్భుతమైన అవకాశం, అదే సమయంలో ఒక పెద్ద సవాలు కూడా. మన స్ట్రాటజిక్ బెనిఫిట్స్ కాపాడుకుంటూ మన పక్కనే ఒక స్థిరమైన పొరుగు దేశాన్ని నిర్మించుకోవడం ఒక అవకాశం. కానీ ఒక చిన్న తప్పు జరిగినా మొత్తం ప్రాంతాన్ని అస్థిరపరిచే సవాలు కూడా మన ముందే ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ సెక్షన్లో చెప్పండి.